ఒక అధ్యయనం ఇంత అబ్జర్వ్ చేసి సొసైటీ ఇంత అవగాహన ఉంది కాబట్టి ఏ విధంగా అయితే మనకు సొసైటీని చేంజ్ చేయగలుగుతాం అంటారన్నా? ఫస్ట్ ప్రజలు మారాలి. ప్రజలే అవినీతి పరులు. ఫస్ట్ అందరు కాదు, 80% అట్లనే ఉన్నారు. 80% చికెన్ ముక్కకు చీప్ లిక్కర్ కు ఓటు అమ్ముకుంటారు. 2000 రూపాయలకు ఓటు అమ్ముకుంటేంది. నాకెందుకు ఇవ్వవు, వాడిని పక్కోనింటికి ఇచ్చినావు నాకెందుకు ఇవ్వవు అనే డిమాండ్ వచ్చింది. చూసినరా దుబాకలు? అది కనిపించలే. హుజరాబాద్ లో కనిపించింది బాహటంగా. నాకెందుకు ఇవ్వవు, వానికి ఎందుకు ఇచ్చినావు, నాకెందుకు ఇవ్వని మునుగోడులో కనిపించింది. మన ప్రజాస్వామ్యం ఎటు పోతుంది? ఎటు పోతుంది? ఓటు అనే ఆయుధం ఏడబడుకుంటుంది. అంగట్ల సరకాయి ఆట బొమ్మాయి అమ్ముడు పోతుంది. అది మారనంత వరకు ఇది మారది. దేశంలో మన రాష్ట్రాలలో డెవలప్మెంట్ ఎక్కువ, సైమల్టేనియస్ గా అంతే అవినీతి ఎక్కువ. అవినీతి ఉన్న డెవలప్మెంట్ ఎవరికి కావాలి? ఎవడన్నా అడిగిందా? కాబట్టి ఇది కాదు, డెవలప్మెంట్ కొంచెం తక్కువ అయినా మంచిదే. ఇలా ఒక వ్యక్తిని సశక్తిగా ఎదగడానికి ఉపయోగపడాలి. నీ పరిపాలన అనేది అడుక్కో తినట్టు ఉపయోగపడతా. అట్లుండే నాయకునికి ఓట్లు వేస్తలేరని ఒక వాదన వినిపిస్తుంది అన్న. వేస్తలేరు, అదే కదా. ఇలా డబ్బు మయమైపోయింది. ఇప్పుడు నాలంటోడు కంటెస్ట్ చేయాలన్నాడు అనుకో, కనీసం డిపాజిట్ తిరిగి తీసుకునే పరిస్థితి కూడా ఉండదు. అన్ని ఓట్లు రావు. అట్లాంటిది ఏం నాలంటోడు చేయాలంటే శరం అనిపిస్తుంది, నాకే సిగ్గు అనిపిస్తుంది. ఒక పిటిషనరు నిన్నగాక మొన్న ఈడ హైకోర్టులో పార్షల్లీ ఆర్డర్ వచ్చింది, పార్ట్లీ అలౌడ్ అయింది పిటిషన్. నువ్వు పిటిషనర్ ఉన్నవరా నాయన, వచ్చి సంతకం పెట్టిపో, నువ్వు ఏం చేసేది లేదన్నా, నువ్వు పైసా పెట్టేది లేదన్నా. నేను ఎందుకు పెట్టాలి? నేను ఇప్పుడు ఎంప్లాయీని, నేను నేను అనుకుంటున్నా ఇయ్యాల. ఇట్లాంటి పిచ్చి సమాజం కోసం నేను పనిచేస్తున్నానా అని. అదే మనకి ఒకసారి పిచ్చి సమాజం కోసం నేను చెప్పినా కదా, ఒక 20% మంచోళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం పనిచేస్తున్నా నేను. వాళ్ళ కోసం పనిచేస్తున్నా, ఈ ఫాల్తు వాళ్ళ కోసం పనిచేస్తలేను నేను. ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవం నాడు కూడా నాకు తెలుసు ఇంటికో ఉద్యోగం రాదని, అయినా ఆత్మగౌరవం కోసం కొట్లాడిన, వాడిచ్చే అధికార లాంఛనాల కోసం కొట్లాడలే. ఇవాళ ఎవడు రాజకీయ పార్టీకి ఊడిగం చేసినోనికి పదవులు వస్తాయి, పైసలు వస్తాయి, పరిపాలన వస్తాయి, అన్నీ వస్తాయి. మేము ఊడిగం చేయం. మేము మా తల్లిదండ్రులకే పండగ నాడు ఆ టైం నాడు దండం పెడతాం. ఎవడికి పడితే ఆడికి దండం పెడతామా? మేము పెట్టే సంస్కృతిని నేర్పలే యూనివర్సిటీ, ఈ గడ్డ మాకు నేర్పలే. అందుకే ఇట్లున్నాం. ఇవాళ తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అటు ఇటన ప్రమాదమే. 12 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్ల నుంచి ఇట్లనే ఉన్నాం. ఏ పార్టీ, రాజకీయ పార్టీ కులంగిరు చెంచాగిరి చేసి కింద జోకి మేము పదవులు అడుక్కోలే. ఇవాళ ప్రతి క్షణం ప్రశ్నిస్తూనే ఉన్నాం. ఇవాళ ఆ ప్రభుత్వం మా ఇంట్లో మా చుట్టాలు కాదు, బంధువులు కాదు. ఈ ప్రభుత్వం రేపు వచ్చే ప్రభుత్వం కూడా కాదు. ఒకవేళ నేను రాజకీయ పార్టీలో ఉన్నా క్వశ్చన్ చేస్తూనే ఉంటా. తప్పు అయితే ఇది మన విధానపర నిర్ణయం తప్పు అని నేను కుండ బద్దలు కొట్టి చెప్తా. అది మా గౌరవం. అన్న మీలాంటి వాళ్ళు ఒక జనరేషన్ ఉన్నారు, ఒక ఉద్యమదారులు మీలాంటి వాళ్ళు బయటకు వచ్చారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ యొక్క మోడర్న్ జనరేషన్లో ప్రశ్నించడం వాళ్ళు ముందుకు వస్తలేరు జనరేషన్లో అని ఒక వాదన అయిపోయింది. తెలంగాణ ఇప్పుడు మేము తెలంగాణ ఉద్యమం చేసి మిగిలిపోయిన వాళ్ళం. ఇక మంచికో చెడుకో ఇలా క్వశ్చన్ చేస్తున్నాం. ఇప్పుడు కొత్త తరాన్ని ఒక్కరిని రమ్మని ఏం తెలియదు. మన చదువులు అట్లా పాడైనాయి, మన సంధ్యలు అట్లా పాడైనాయి. చదువు సంధ్య అనేది మంచిగా ఉంటే అన్ని మంచిగానే ఉంటాయి. అదే లేదు కదా. నేను మన విద్యా విధానం ఎట్లుంది అంటే వాళ్ళకు ఓటు బ్యాంకు రాజకీయం కావాలి, తెలిసి తేలక ఓటు గుద్దేటోడు కావాలి. అందుకని అటు 10వ తరగతో 11వ తరగతో ఫెయిల్ అయ్యి పాస్ చేసుకోలేని పరిస్థితి చేస్తుండ్రు. వాడిని బాగా ఉన్నత విద్య చదువుకొని ఉపాధి చేసుకునే పరిస్థితి లేకుండా త్రిశంకు సర్గంలా ప్రతి ఒన్ని మార్కులు వేసుకుంటా దిద్దుకుంటా పంపిస్తుండ్రు. కులమానం ఏం లేదా? ఏ స్థాయిోడు, ఏ ఐక్యూడు ఆ ఐక్యూ లెవెల్లో స్థిరపడాలి కదా. ఏ కెపబిలిటీ ఉన్నోడు ఆ కెపబిలిటీ స్థిరపడాలి కదా. మరి అది లేకుండా పని అటు కాకుండా వాటికి ఉద్యోగం చేసుకోనియకుండా ఇటు పోయి కూలి పని చేసుకోనియకుండా రెండింటికి చెడ్డ రేవడి చేసి తాగుబోతులను తయారు చేస్తున్నారు. నిన్ననే 2 రోజులలో 500 కోట్లు తాగిండ్రట. ఇలా 2000 కోట్లు తాగుతారు. ఇడు తాగి తన శరీరాలను ఖరాబ్ చేసుకుని ఇలా గవర్నమెంట్ కి ట్యాక్సులు కడుతుండ్రు. నీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే ఈ 2 రోజులు బంద్ చేయి.
నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి ఆరోగ్యాన్ని ప్రజల ఆరోగ్యాన్ని ప్రజల ఆరోగ్యం నీ దృష్టిలో ఉంటే నీకు పైసలే ముఖ్యం కాకపోతే నీకు ఇంకోసారి ఓటేస్తాం. ఇంకోసారి నువ్వు మంచి నిర్ణయాలు తీసుకో. మా డెవలప్మెంట్ ఇట్లా ఆకాశంలో ఒకపేటలో 100 కోట్లకి ఎకరం భూమి మా డెవలప్మెంట్ కాదు ఇవాళ. 100 కోట్లకి ఎకరం భూమి మా డెవలప్మెంట్ కాదు ఇవాళ. 20 లక్షలకు 30 లక్షలకు ఎకరం దొరికే పరిస్థితి ఉండాలి. ఆ పరిస్థితి ఉందా? ఎక్కడక్కడ స్తంభించింది. 50 ఏళ్లకు సరిపడా రేట్ పెంచేసిండ్రు. ఎవడు కొనాలి, ఎవడమ్మాలి? ఏది డెవలప్మెంట్? అంటే ఇప్పుడు భూములు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, పొలిటీషియన్ చేతిలో. ఇలాంటి తక్కువ రేట్లు అయితే వాళ్ళకు నష్టపోతారు ఆబ్వియస్ గా. ఇప్పుడు చైనాలో ఒక చట్టం ఉంటుంది, మొత్తం ప్రభుత్వం ఆధీనంలోనే భూమి ఉంటుంది, వాళ్ళే తన దగ్గర నుంచి లీజ్ తీసుకోవాలి, వాళ్ళు చేయాలి. కానీ ఈరోజు మొత్తం వీళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఇలాంటి చట్టాలు రావంటారు. ఎట్లా అంటే మామూలుగా ఇప్పుడు చూస్తా ఉంటే ఎట్లా ఇప్పుడు మామూలుగా రావాలి ఇలాంటి చట్టాలు ఆలోచించగలుగుతారు వీళ్ళు? వాళ్ళకి రాజకీయ నాయకుడు ఏమైనా సిగ్గుందా, వీళ్ళకి ఏమైనా సోయిందా, శరం ఉందా? ప్రజలకే లేదు ముందు. నేనేమడుగుతున్నా, ఇలా సీలింగ్ యాక్టులు పెట్టిండ్రు. అర్బన్ సీలింగ్ యాక్ట్, రూరల్ సీలింగ్ యాక్ట్, తర్వాత సీలింగ్ యాక్ట్ పెట్టిండ్రు. అమలు అవుతుందా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? నాలాంటోడు తిక్కలోడు ఉంటే ఏం చేస్తా అంటే, సీలింగ్ యాక్ట్ 52-54 ఎకరాలు ఉంది, దాన్ని 30 ఎకరాలకు కుదిస్తా, మిగిలింది రాత్రి వంచేస్తా. నాకు నాలంటోడు కోటేస్తారా? అది అవసరం లేదు. ఇలా ఈ పూటకు తాగడానికి ఆడు పైసలు ఇచ్చేటోడు కావాలి, మన కొంపని దుబ్బేటోడు కావాలి, అంతే తప్ప ఎవరికి అవసరం? ఇలా నేను అడుగుతున్నా, ఇవాళ లగచెర్లలో గొడవ జరిగింది భూములు ఇవ్వమని, ఫార్మాసిటీకి గొడవ జరిగింది భూములు ఇవ్వమని. అరే భూములకి బదులు భూమి ఇద్దాం భయ్, ఒక కులపానం పెట్టు. ఒక 5 ఎకరాల్లో ఉన్నోనికి ఎవడైతే భూమి తీసుకుంటామో ఆయనకి భూమి ఇద్దాం అని చెప్పు. మీ అయ్యసొమ్మ మీ అవసొమ్మ పెట్టుకొని కొనుక్కోలేదు. కష్టపడి శ్రమ కోర్చి 6 ఎకరా కొనుక్కున్నాడు. భూమి తీసుకుంటే భూమి ఆ పక్క గ్రామంలో హైదరాబాద్ చుట్టూ ఇన్ని లక్షల ఎకరాలు ఉంది కదా, ఎందుకు అంగట్లో పెట్టి అర్రాసు పెట్టి అమ్ముతావు గదే భూమి గిలకి? నేను ఇస్తా. వాళ్ళకు విజన్ ఉంది, నాకు విజన్ ఉంది, వాళ్ళకు లేదు. వాడే రాజకీయ నాయకుడు. ఎంత బాధాకరం అంటే, ఇన్ని చెరువులు కట్టిండ్రు. చెరువుల కింద మల్లారెడ్డి అనే రైతు తన చితి తను బేర్చుకొని తను చితికి నిప్పంటించుకొని చచ్చిపోయిండు. ఏం చెప్తాం సమాజానికి? ఏమి ఇస్తున్న మార్గదర్శకం? అరే నాయన, నువ్వు ఆడ ఒక చెరువు కడుతున్నావు అంటే చెరువు శిఖంలో ఎంత పోతుందో అంత, చెరువు కింద ఎంత వారుతుందో అంత. ఇదంతా కాలిక్యులేషన్ వేసి చెరువులో పోయినోనికి చెరువు కింద కాలిక్యులేషన్ చేసి, అది కదా సంతృప్తికరణ. ఇవాళ చెరువులో మునిగినోడు ఏడుస్తుండు, చెరువు కింద వండినోడు నవ్వుతుండు. అందరినీ సమభాగాలుగా చూడాలి కదా. చెరువు కిందది కూడా నువ్వు అక్యూజేషన్ పెట్టి ఎవరికి ఎక్కువ ఉంటుందో వంది తీసి చెరువులో మునిగినోనికి ఇవ్వచ్చు కదా. మరి పంట ఇవ్వచ్చు కదా. ఉందా ఎవరికైనా విజను? మోకాళ్ళలో కాదు, బొటిగా నెలల్లో ఉంది ఇలా దిమాక్ అంతా రాజకీయ నాయకులది. అది కదా రిఫార్మ్ అంటే వాని ఉపాధి వానికి కల్పించడం కదా ఉపాధి. అంటే ఇప్పుడు శంకర్ ఒక్కడే ప్రశ్నిస్తేనే లేకపోతే ఇంకోళ్ళు ప్రశ్నిస్తేనో మారదు కదా. చాలా మంది బరాబరి నేను ఏదైనా రాజకీయ నాయకులు పార్టీలకు ఏరిననుకో, ఇగో ఈ రిఫార్మ్ ప్రజలకు బాగుంటది అని పాటించమని చెప్తా. అంటే ఇప్పుడు ఇంకా శంకర్ లాంటి వాళ్ళని తయారు చేయాలి మీరు. అది ఉత్సుకత, ఇళ్ళకి రావాలి, నేర్చుకోవాలన్న తపన ఉండాలి, చెయ్యాలన్న అంకిత భావం ఉండాలి. ఇప్పుడు నా 10 ఏళ్ల కాలం పోయింది, ఒక క్షణాన్ని ఎవడన్నా తిరిగిస్తాడా? ఇయ్యడు. తెలంగాణ ఉద్యమంలో 5 ఏళ్ళు పోయింది, ఇప్పుడు 10 ఏళ్ళు. ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ పెడితే కొంతమంది కొజ్జాలు క్వశ్చన్ చేస్తారు. అరే నాయన ఆడికి అది కూడా ఇలా తెలంగాణ అంటే గొప్పల గురించి మాట్లాడతాడు, ఆ కులం తెలంగాణ అంటే ఆ చావుల గురించి మాట్లాడాడు. ఎవరి శవాల మీద ఈ తెలంగాణ నడుస్తుంది అనేది మాట్లాడాడు. ఇవాళ ఎవరి త్యాగాల మీద నడుస్తుందని మాట్లాడు. ఆ ఇంట్లో కూకుండి ఈ 3 జెండర్లు ఉంటాయి కదా, 3వ జెండర్ కూడా కాదు ఇది డిఫరెంట్ జెండర్. ఆడకుండా మెసేజ్ పెడుతుంటాడు, అగో నీకు ఉద్యోగం ఎందుకు రాలేదు? అరే 10 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్లు వేస్తే వస్తాయిరా సన్నాసి, ఉద్యోగం వస్తుందా? రాదు కదా. ఏ ఇయర్ ఆ ఇయర్ అక్కడ క్యాలెండర్ ఇయర్ ఉండాలని అడిగినాం. ఆ ప్రభుత్వం ఏమో క్యాలెండర్ ఇయర్ మోసం చేసింది, ఈ ప్రభుత్వం ఏమో కాగితాల మీద క్యాలెండర్ ఇచ్చి మోసం చేసింది. అంతే, రెండేం తేడా లేవు, రెండు అంతే.
అందుకని నేను చెప్తున్నా ఇవాళ ప్రతి ఎవ్రీ ఇయర్ అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ ఉంటే ఈ సంవత్సరం పాస్ అయితే ఇదే సంవత్సరం వాడు కాంపిటేటివ్ స్పిరిట్ కి కొట్లాడితే మనకి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం రాకపోతే వేరే పని చేసుకుంటాడు. మరి నాలంటోడు ఏం చేయాలి? 10-15 ఏళ్ళ తర్వాత నోటిఫికేషన్లు వేస్తే నువ్వు ఒకసారి చదువు చూస్తావా, కొట్టి చూస్తావా, నీకు దమ్ముందా, ధైర్యం ఉందా, నిరూపించగలుగుతావా?